హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అంటే ఏప్రిల్ 1, 2022 నుంచి మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ నుండి మీ అందరికీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అంటే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులకు కానీ, టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కానీ, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లోని పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈ రోజు నుండి ఏప్రిల్ 1, 2022 నుండి కూడా మీ అందరికీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి నీట్గా అందించడం జరుగుతుంది. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా అంటే కరెంట్ అఫైర్కి ఆధారంగా చేసుకుని జీకే పాయింట్ కూడా మీకు జీకే పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా అక్కడ కరెంట్ అఫైర్ దానికి సంబంధించిన జీకే పాయింట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈనాడు ఎడిటోరియల్ పేజ్ అనేది గ్రూప్ 2 కానీ, అలాగే ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1 కానీ ఈనాడు ఎడిటోరియల్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఈనాడు ఎడిటోరియల్ పేజ్ కూడా ప్రత్యేకంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనము ఈ రోజు నుంచి అప్డేట్గా ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన క్లాసెస్ నచ్చినట్లయితే అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క ఏప్రిల్ 1, 2022 కరెంట్ అఫైర్స్లో భాగంగా క్రీడా రంగము స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏప్రిల్ 1 పేపర్లో ఏమొచ్చింది అంటే జూనియర్ హాకీ ప్రపంచ కప్ గురించి రావడం జరిగింది. అయితే ఈ జూనియర్ హాకీ మహిళల ప్రపంచ కప్ అనేది 2022 ఏప్రిల్ 1 ప్రారంభం అయింది. 2022 ఏప్రిల్ 1 ప్రారంభం కానుంది. అయితే ఏప్రిల్ 12 ఈ జూనియర్ హాకీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్ అనేది ఏప్రిల్ 12 జరగబోతుంది. ఈ జూనియర్ హాకీ మహిళల ప్రపంచ కప్ అనేది ఇప్పటి వరకు 8 సార్లు జరిగింది. ఈ 2022లో జరగబోతున్నది 9వది. అయితే ఈ 2022లో ఈ జూనియర్ హాకీ మహిళల ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది, ఏ దేశంలోని అంటే దక్షిణాఫ్రికా. మొత్తం ఎన్ని జట్లు పోటీ పడుతున్నాయంటే 16 జట్లు పోటీ పడుతున్నాయి. భారతదేశం ఇప్పటి వరకు జరిగినటువంటి 8 యొక్క ప్రపంచ కప్పుల్లో ఏ ఉత్తమ ప్రదర్శన మనం చూసుకున్నట్లయితే 2013లో మాత్రమే కాంస్యం గెలిచింది. ఎప్పుడు కూడా టైటిల్ కూడా మన ఇండియా కైవసం చేసుకోలేదు. అయితే ఇప్పటి వరకు జరిగిన 8 విజయాలకు గాను అత్యధిక సార్లు ఈ యొక్క జూనియర్ హాకీ మహిళల ప్రపంచ కప్ని పొందిన దేశం ఏంటంటే నెదర్లాండ్స్ 3 సార్లు పొందింది. నెక్స్ట్ పురుషుల ఫిఫా ప్రపంచ కప్ అంటే క్రీడా రంగంలో సంబంధించి ఫుట్బాల్లో అత్యధిక ప్రజాదరణ పొందినటువంటి గేమ్ ఏంటంటే ఫుట్బాల్. అలాంటి ఫుట్బాల్కి సంబంధించి ఫిఫా ప్రపంచ కప్ అనేది 2022లో జరగబోతుంది. అది ఎక్కడ అంటే ఖతార్ తొలి ముస్లిం దేశము. అంటే ఫిఫా పురుషుల ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి తొలి ముస్లిం దేశం ఖతార్. ఈ 2022లో జరగబోతుంది. నవంబర్ 21వ తారీఖున మొత్తం ఎన్ని జట్లు పోటీ పడుతున్నాయంటే 32 జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పురుషుల ఫిఫా ప్రపంచ కప్కి సంబంధించి అర్హత టోర్నీలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క దీని గురించి మ్యాటర్ అనేది రావడం జరిగింది పేపర్లోని. నెక్స్ట్ జాతీయ అంశాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1, 2022 పేపర్లో ఏమొచ్చింది అంటే 1 ఇయర్ల రిజర్వేషన్ రద్దు. అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకుందాం. అత్యధిక వెనకబడిన వర్గాల్లో ఉన్నటువంటి 115 సామాజిక వర్గీయుల నుంచి అంటే 115 సామాజిక వర్గాల నుండి వన్ని కుల క్షత్రియులు, వారినే వన్నియార్లు అంటారు, వన్ని కుల క్షత్రియులను వేరు చేసి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10.5% ఓపర్ రిజర్వేషన్లు కల్పిస్తూ 2021 నవంబర్లో చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. 1 ఇయర్లు లేదా వన్ని కుల క్షత్రియులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాగే విద్యకు సంబంధించి 10.5 రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చినటువంటి రాష్ట్రం ఏంటంటే ఈ యొక్క తమిళనాడు. అయితే ఈ ఉప రిజర్వేషన్లకు ఆ వర్గం ఏంటంటే ఆ యొక్క వర్గానికి సంబంధించిన జనసంఖ్యను ప్రాతిపదికంగా తీసుకుని రాష్ట్రం చట్టం చేయడం జరిగింది. అయితే ఇది రాజ్యాంగంలో 14, 15, 16 ఆర్టికల్ అధికరణాలకు ఉల్లంఘన కలిగిస్తున్నాయని, ఓన్లీ జనసంఖ్యను మాత్రమే ప్రాతిపదికంగా తీసుకోకూడదని చెప్పేసి
నెక్స్ట్ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకి కేంద్రం అనుమతి. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకి కేంద్రం అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఇది శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటు కాబోతుంది. దీని యొక్క సామర్థ్యం ఏంటంటే 1208 మెగావాట్లు, 6 రియాక్టర్ల ఆధారంగా ఇది పనిచేయడం జరుగుతుంది. ఒక్కో యూనిట్లో 2000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఇది ఏర్పాటు కాబోతున్నట్లుగా కేంద్రం తెలిపింది. అయితే భారతదేశంలో యురేనియం అంటే అణు విద్యుత్ తయారీకి ఉపయోగపడేటువంటి యురేనియం ఎక్కడెక్కడ లభ్యమవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో 45 గనుల్లో గల యురేనియం మొత్తం ఎంత అంటే 3,69,042 టన్నులు. ఈ యొక్క 3,69,042 టన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 58.11%. 58% ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ఈ యురేనియం అనేది లభ్యమవుతున్నట్లుగా కేంద్రం తెలిపింది. అయితే ఇప్పుడు మనం చూడండి, యురేనియం గనులు గల ప్రాంతాలను మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లి వద్ద 2,15,582 టన్నులు ఉంది. అలాగే గుంటూరులోని కొప్పనూరు వద్ద 2,761 టన్నులు ఉంది. తెలంగాణలోని నల్గొండ వద్ద 1,450 టన్నులు, పెద్దగట్టు వద్ద 7,586 టన్నులు, చిత్రయూలు వద్ద 9,515 టన్నులు లభ్యమవుతుంది. అయితే ప్రస్తుతం భారతదేశ అణు విద్యుత్ యొక్క మొత్తం సామర్థ్యం ఎంత అంటే 6,780 మెగావాట్లు. ప్రస్తుతం భారతదేశం యొక్క అణు విద్యుత్ సామర్థ్యం ఎంత 6,780 మెగావాట్లు. ఎన్ని అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయంటే భారతదేశంలో ప్రస్తుతం 22. నెక్స్ట్ జాతీయ హోదా కల్పనకు అంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కల్పనకు గాను స్టీరింగ్ కమిటీచే సిఫార్సు పొందినటువంటి అప్పర్ భద్ర అనేటువంటి నీటి ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు? కర్ణాటక. నెక్స్ట్ జాతీయ నీటి ప్రాజెక్టులు ఖర్చు ఏ విధంగా కేంద్ర రాష్ట్రాలు వహిస్తాయని మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో వెనుకబడినటువంటి ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చేపట్టే ప్రాజెక్టులకి కేంద్రం 90%, రాష్ట్రం 10% ఖర్చు చేస్తాయి. మిగతా రాష్ట్రాల్లోని చేపట్టే జాతీయ ప్రాజెక్టులు ఏవైనా సరే కేంద్రం 60%, రాష్ట్రం 40% ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాల్లో చేపట్టేటువంటి జాతీయ ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం 90% నిధులు ఇవ్వడం జరిగితే మిగతా రాష్ట్రాల్లో 60% మాత్రమే నిధులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల్లో మైనారిటీ విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు మంజూరు చేసినట్లు తెలిపినటువంటి కేంద్ర ప్రస్తుత మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. 3 సంవత్సరాల్లో 4,43,858 మందికి ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు మైనారిటీ విద్యార్థులకు అందించారు. నెక్స్ట్ రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ నుంచి 2022 ఫిబ్రవరిలో ఎంతమంది భారతీయులు భారతదేశానికి వచ్చారు అంటే ఉక్రెయిన్ నుండి 22,500 మంది వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే మార్చి 31, 2022 మరణించిన ప్రముఖ గుర్జర్ల సామాజిక వర్గ నేత ఎవరని అడుగుతారు? వెరీ 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 ఇంపార్టెంట్. కిరోడీ సింగ్ బైమ్స్లా. ఈయన రాజస్థాన్కి చెందినవాడు. 2007లో ఈయన చేసిన తీవ్ర ఉద్యమం వల్ల గుర్జర్లకు విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు రాజస్థాన్ ప్రభుత్వం కల్పించింది. ఈయన మాజీ కర్నల్ అంటే సైనిక ఆర్మీ దళంలో కర్నల్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చినటువంటి అస్సాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం అనేది పరిధి అనేది తగ్గిస్తూ కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. అంటే సాయుధ బలగాలు ఏవైతే ఉన్నాయో అంటే సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, లేకపోతే భారత తీర గస్తీ దళం కానీ అన్నీ కూడా అస్సాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో వీటి యొక్క పరిధి అనేది ఎక్కువగా ఉండి వాళ్ళు అంటే తీవ్రవాదులను కానీ, ఉగ్రవాదులను కానీ అంటే ఇటువంటి గొడవలు జరగకుండా వాళ్ళు అక్కడ కంట్రోల్ అనేది చేయడం జరుగుతుంది. అయితే నాగాలాండ్లో ఇటీవల కాలంలో నాగాలాండ్లోని మోన్ అనేటువంటి గ్రామంలో కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉగ్రవాదులుగా భావించి భారత తీర గస్తీ దళమైనటువంటి భారత గస్తీ దళం కాల్పులు జరపడంతో 14 మంది మృతి చెందారు. అప్పటి నుంచి కూడా నిరసనలు చాలా ఎక్కువగా చెలరేగడం జరిగింది. అందువల్ల అస్సాంలో, నాగాలాండ్లో, మణిపూర్లో ఈ 3 రాష్ట్రాల పరిధిలో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం అనేది పరిధి అనేది కుదిస్తూ ఆమోదం తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫాస్టర్కు సిజేఐ శ్రీకారము. ఫాస్టర్ అంటే సుప్రీంకోర్టు జారీ చేసే మధ్యంతర స్టే మరియు బెయిల్ ఉత్తర్వులను సంబంధిత అధికారులకు వేగంగా సురక్షితంగా పంపేందుకు కొత్తగా రూపొందించిన డిజిటల్ వేదిక పేరే
ఫాస్టర్ అంటే సుప్రీంకోర్టు ఏవైతే జారీ చేస్తుందో ఆ జారీ చేసే మధ్యంతర, స్టే మరియు బెయిల్ ఉత్తర్వులను అధికారులకు వేగంగా సురక్షితంగా పంపించే డిజిటల్ వేదిక ఫాస్టర్. ఫాస్టర్ అంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. దీని ఏర్పాటుకి తోడ్పాటునిస్తున్నటువంటి సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. అయితే మార్చి 31, 2022న ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సీజే అయినటువంటి ఎన్వి రమణ గారు ఈ ఫాస్టర్కి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ అంతర్జాతీయ వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేది జరుగుతుంది కాబట్టి ఉక్రెయిన్లో గల అణు విద్యుత్ కర్మాగారాలను సందర్శించినటువంటి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అధిపతి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క అధిపతి లేదా చైర్మన్ ఎవరంటే రఫెల్ మ్యారియానో గ్రాసి. IAEA అనేది 1957 ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వార్తలను మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1, 2022న డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్యక్రమం విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఏంటంటే వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటే పూర్తి ఎయిర్ కండిషన్తో కూడిన 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ప్రారంభించబోతున్నారు ఏప్రిల్ 1న. ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ఏంటంటే ఈ ప్రసవ అనంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చే విధంగా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను ప్రారంభించడం జరుగుతుంది. ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ల సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 102ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రసవం అనంతరం వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా క్రింద తల్లికి విశ్రాంతి సమయంలో 5,000 రూపాయలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ల ద్వారా భూ సర్వే చేపడుతుంది. ఆ భూ సర్వే అనేది ఇప్పటి వరకు 1,441 గ్రామాల్లో పూర్తయింది. అయితే 2023 జూలైకి 5,200 గ్రామాలు, ఆగస్టుకి 5,700 గ్రామాలు, సెప్టెంబర్కి 6,460 గ్రామాలు పూర్తి చేసే విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నెక్స్ట్ ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి ఎడిటోరియల్ మనం చూసుకున్నట్లయితే చాలా 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 ఇంపార్టెంట్. ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి ఎడిటోరియల్ ఈ యొక్క 2022 ఏప్రిల్ 1న వచ్చినటువంటి ఎడిటోరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎడిటోరియల్ నుంచి బిట్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు ఎడిటోరియల్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటిది ఏంటంటే ప్రాంతీయ సహకారానికి బిమ్స్టెక్ భరోసా అనేటువంటి టైటిల్తో రావడం జరిగింది. ఈ బిమ్స్టెక్ 5వ శిఖరాగ్ర సదస్సు అనేది ఈ రోజు అంటే 2022 మార్చి 31వ తారీఖున ఎక్కడ జరిగిందంటే శ్రీలంకలో జరిగింది. బిమ్స్టెక్ 5వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందంటే శ్రీలంక 2022 మార్చిలో. అయితే ఈ బిమ్స్టెక్ 5వ శిఖరాగ్ర సదస్సు అనేది శ్రీలంకలో జరిగిందనో ఆ సదస్సులో ఏమి లక్ష్యాలు నిర్ధారించుకున్నారంటే సభ్య దేశాలన్నీ కూడా భూతలము, జల, అలాగే వాయు మార్గాల్లో నిరంతర రవాణాకు అనుసంధానత. అంటే ఒక దేశము మరియు మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూతలం పరంగా కానీ, జలపరంగా కానీ, వాయు మార్గాల పరంగా కానీ నిరంతర రవాణాకు అనుసంధానత, దౌత్యపరమైన శిక్షణలో సహకారము, అలాగే సాంకేతికత బదిలీ సహకారానికి సదుపాయానికి కేంద్రం ఏర్పాటు, అంతర్జాతీయ నేరాల్లో పరస్పర న్యాయ సహాయము, బంగాళాఖాతంలో ఉన్నటువంటి మత్స్య సంపదను పూర్తిగా సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు, ఇవన్నీ కూడా ఈ యొక్క 5వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే 7 ప్రత్యేకమైన రంగాలతో మూల స్తంభాలుగా తాజా సదస్సు జరిగింది. వాటిలో కొన్ని ఏంటంటే ఇంపార్టెంట్ 7 రంగాలతో జరిగినటువంటి ఈ యొక్క మూల స్తంభాలుగా జరిగిన ఈ సదస్సులో ముఖ్యమైనది భద్రత, విపత్తు నిర్వహణ, పర్యావరణ మార్పులు మొదలైనవి బాగా ఇంపార్టెంట్. ఈ 7 రంగాల్లోని ఒక్కొక్క రంగానికి ఒక్కో దేశం అధిక నాయకత్వం వహిస్తే భారతదేశం అనేది భద్రతా విషయంలో నాయకత్వం అనేది తీసుకుంది. నెక్స్ట్ వాణిజ్యము, సాంకేతికత, రవాణా, పేదరిక నిర్మూలన, అలాగే పర్యాటకము, వ్యవసాయము, ఉగ్రవాదంపై పోరాటం ఇవన్నీ కూడా బిమ్స్టెక్ దేశాల లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు. అసలు బిమ్స్టెక్ అంటే ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకానమిక్ కోఆపరేషన్ అంటే బంగాళాఖాత దేశాల బహుళ సాంకేతిక వైజ్ఞానిక మండలి టెక్నికల్ అండ్ ఎకనామిక్ వైజ్ఞానిక కోఆపరేషన్ సహకార మండలిగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బిమ్స్టెక్ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే 1997లో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయము బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో ఉంది. ఫస్ట్ ఏంటంటే ఈ బిమ్స్టెక్ అనేది బిస్ట్గా ఉండేది. BIST అంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఈ 4 దేశాలతో ఏర్పడింది. తర్వాత బిమ్స్టెక్గా మారింది. అయితే భారత్ ఈ బిమ్స్టెక్లో యాక్ట్ ఈస్ట్, పొరుగు దేశాలకి తొలి ప్రాధాన్యం అనే 2 విధానాలను అనుసరిస్తూ ఈ కూటమిలో కొనసాగడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ ఈ యొక్క బిమ్స్టెక్లోని సభ్య దేశాలు ఏంటంటే BIMSTEC కదా. బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. మిగతా 3 దేశాలు ఏంటంటే భూటాన్, నేపాల్గా మనం చెప్పడం జరుగుతుంది. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, అలాగే బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, టీ అంటే థాయిలాండ్, మిగతా 2 దేశాలు భూటాను, నేపాల్. నెక్స్ట్ చైనా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టే పక్క దేశాలతో సంబంధాల కోసము చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే BRI అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ కార్యక్రమం ద్వారా చైనా అనేక దేశాలతో సంబంధాలని పెంపొందించుకుంటుంది. వాణిజ్యపరంగా మిగతా దేశాలతో వాణిజ్యము అలాగే వ్యాపారం అన్నింటికి సహకారం కోసం ఈ చైనా ఇది ప్రారంభించడం జరిగింది. అయితే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకంలో చేరని 2 దేశాలు ఏంటంటే బిమ్స్టెక్ దేశాలు, భారత్ మరియు భూటాన్. అయితే ప్రపంచ జనాభాలో బిమ్స్టెక్లో నివసిస్తున్న మొత్తం జనాభా 22%. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జనాభా 740 కోట్లలో 22% ఏంటంటే ఈ బిమ్స్టెక్ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జీడిపిలో ఈ యొక్క బిమ్స్టెక్ దేశాల వాటా 4%. అలాగే ఈ దేశాల మొత్తం జీడిపి ఎంత అంటే 4 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో ఈ 4 లక్షల కోట్ల డాలర్లో 3వ వంతు ఏంటంటే 3 అంటే 4 వంతుల్లో 3 వంతులు భారత్ వద్దే ఈ యొక్క జీడిపి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆసియాన్ అంటే ఆగ్నేయాసియా దేశాల కూటమిలో ఉన్నటువంటి 10 దేశాల్లో భారత్తో భూ సరిహద్దు పంచుకుంటున్న ఏకైక దేశం మయన్మార్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బిమ్స్టెక్ దేశాల్లో ఉన్నటువంటి ఈ దేశాలు త్వరలో ఆసియాన్ దేశాలతోటి అలాగే క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ క్వాడ్ దేశాలతోటి కూడా తమ యొక్క సహకారాన్ని పెంపొందించుకొని ఈ విధంగా అంటే బంగాళాఖాతంతో సంబంధాలు అలాగే ఈ యొక్క బిమ్స్టెక్ వల్ల బంగాళాఖాతంతో సంబంధాలు, బంగాళాఖాతంలో ఉన్న వనరులు వినియోగించుకుంటున్నారు. అలాగే క్వాడ్ వల్ల ఇండో పసిఫిక్ అంటే పసిఫిక్ మహాసముద్రం మీద కూడా సహకారము, వాణిజ్యము, వ్యాపారం చేసుకునే విధంగా క్వాడ్ దేశాల్లోకి కూడా ఈ యొక్క దేశాలని ఆహ్వానం పలికే విధంగా క్వాడ్ దేశాలను కూడా ఇందులోకి ఆహ్వానించే విధంగా వివిధ రకాల చర్యలు తీసుకోవడానికి భారత్ అనేది ముందడుగు వేయడం అనేది జరుగుతుంది. అలాగే చైనా యొక్క ఆధిపత్యాన్ని పసిఫిక్ మహాసముద్రంపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా ఏర్పడిన క్వాడ్ కూటమి, QUAD క్వాడ్ అంటే ఈ క్వాడ్ కూటమిలో ఉన్న సభ్య దేశాలు 4: జపాన్, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అన్ని విధాల పసిఫిక్ మహాసముద్రంపై ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాలను పెంపొందించుకోవడం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే చైనా యొక్క ఆధిపత్యాన్ని పసిఫిక్ మహాసముద్రంపై తగ్గించే విధంగా కూడా ఈ క్వాడ్ కూటమి అనేది ఏర్పాటు అవడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశం క్వాడ్ కూటమి, అలాగే ఈ బిమ్స్టెక్ కూటమి, అలాగే ఆసియాన్లో ఇంకా భారతదేశానికి సభ్యత్వం లేదు. ఆసియాన్లోని దేశాలని కూడా భారత్లోకి ఆహ్వానించి తద్వారా ఈ యొక్క అన్ని దేశాలతో సంబంధాలను పెంపొందించుకొని భారత్ అన్ని విధాల ముందుకు వెళ్ళే విధంగా చర్యలు అనేది తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది రోజు క్లాసు. ఈ యొక్క మొత్తం క్లాసులో మనం ఏప్రిల్ 1, 2022 ఇచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ రేపటి క్లాసులో ఏప్రిల్ 2 యొక్క కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.